హలో అండి, వెల్కమ్ టు స్వాతిస్ కుమకుమలు. ఈరోజు నేను మీకు ఒక యమ్మీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అది బ్లూబెర్రీ కేక్ విత్ వీట్ ఫ్లోర్. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి, అంతే చాలా టేస్టీగా వచ్చిందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ఎలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే వాడలేదండి, ఓన్లీ బ్లూబెర్రీస్ ఒకటైతే యాడ్ చేశాను ఎక్స్ట్రా. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది మనకి అంత ఫ్లఫీగా వస్తుందండి. నేను ఇక్కడ ఎగ్ బీటర్ సహాయంతో బాగా బీట్ చేశాను. అలాగే 1/2 కప్ పంచదారను కూడా యాడ్ చేశాను. మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి వేస్తూ కలపాలి. ఇలా కలపడం వల్ల అదంతా మిశ్రమం బాగా మిక్స్ అవుతుంది. అలాగే కేక్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో నేను ఇంకా 1/4 కప్ ఆయిల్ కూడా వేశాను. ఇది కూడా వేసి ఇంకొకసారి కలిపి 1 కప్ స్వీట్ యోగర్ట్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్ స్వీట్ యోగర్ట్ తీసుకున్నాను, అందుకే 1/2 కప్ పంచదార మాత్రమే తీసుకున్నాను. సో ఈ మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలిపేసి దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. సో దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా మిక్స్ చేసి అయితే మొత్తాన్ని కలిపేశాను. చివరిలో 1 కప్ వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసి మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కూడా చాలా బాగా కలిపేసాను. అంతే అండి, ఇలా అన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిలో 1 కప్ ఫ్రోజన్ బ్లూబెర్రీస్ అయితే వాడాను. మనకి ఫ్రెష్గా బ్లూబెర్రీస్ దొరికితే మార్కెట్లో అవి కూడా వాడచ్చు. కాకపోతే నేను ఫ్రెష్ బ్లూబెర్రీస్ని తెచ్చేసి వాటిని కడిగి ఫ్రోజన్ చేసేసి పెట్టానన్నమాట. సో ఆ బ్లూబెర్రీస్ని నేను ఎప్పటికంటే అప్పుడు ఇలా కేక్లో, కప్ కేక్స్లో, అలాగే స్మూతీస్లో వాడుతూ ఉంటానన్నమాట. మాకు ఇక్కడ సమ్మర్లో అయితే సీజన్ వస్తుంది. సో ఆ సీజన్లో మనకి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా రాస్బెర్రీస్ ఇలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అప్పుడు తెచ్చేసుకొని వాటిని ఫ్రెష్గా వాష్ చేసి ఫ్రీజర్లో అయితే ఫ్రీజ్ చేసుకుంటాము. ఇదిగోండి, నేనైతే ఇక్కడ 1 కప్ బ్లూబెర్రీస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన మొత్తం మిశ్రమాన్ని ఒక కేక్ మౌల్డ్లో తీసుకొని ఆ కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసి మనం ఓవెన్ని 180 డిగ్రీస్లో ఉంచేసి 35 to 40 మినిట్స్ అయితే బేక్ చేయాలండి. నాకైతే ఆల్మోస్ట్ 35 to 40 మినిట్స్ అయితే పట్టింది. సో ఇలా బ్లూబెర్రీ కేక్ని మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దీంట్లో ఎలాంటి మైదా ఇవన్నీ వాడలేదు కాబట్టి మనకి చాలా హెల్దీ కూడా. వీట్ ఫ్లోర్ అనేది రెగ్యులర్గా మనం చపాతీస్ చేసుకుంటాం కదా, సో అలానే దీనికి కూడా యూస్ చేసాం, అంతే అండి. సో చాలా హెల్దీ. అంతేకాకుండా స్వీట్ యోగర్ట్, వెజిటేబుల్ ఆయిల్, బేకింగ్ సోడా ఇవన్నీ రెగ్యులర్గా మనం వంటల్లో యూస్ చేసేవే కాబట్టి సో మనం దీన్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ. అంతేకాకుండా బయట కేక్స్ అనేవి బోలెడ్ కాస్ట్ ఉంటాయి కదా, సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ కూడా అయిపోతుంది. అంతే అండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను ఇక్కడ రెక్టాంగులర్ మౌల్డ్ అయితే వాడానండి. ఇది కొత్తగా తీసుకున్నాను, సరే దీన్ని యూస్ చేద్దామని చెప్పేసి ఇది వాడాను. అసలు చాలా బాగా వచ్చిందండి. చాలామంది అనుకుంటారు ఎగ్ వేసారు కదా, మళ్ళీ ఎందుకు పెరుగు వేయటం అని. సో నేను అలానే అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా వచ్చింది ఈ రెండు కూడా వాడటం వల్ల. సో ఎగ్స్ కూడా చాలా హెల్దీ కదా హెల్త్కి. అంతే అండి, ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా హెల్దీగా బ్లూబెర్రీ కేక్ని అయితే మనం చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.